మూడవ వచనం. 1 Samuel chapter 1 verse 3 all together please. మొదటి సమూయేలు 1:3 అందరం కలిసి చదువుదాం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏలీ తన పట్టణము విడిచి అతడికి పోవచ్చుండెను. ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులకు హొఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. Here Elkanah, he was just coming to worship the Lord. ఎల్కానా ప్రభువును ఆరాధించడానికి మందిరానికి వచ్చేవాడు. He is not going to see the beauty of Shiloh's temple. షిలోహు ఎంత సౌందర్యంగా ఉంది దాన్ని చూడడానికి రావట్లేదు. We are not going to see Eli తర్వాత ఏలీని చూడడానికి రావట్లేదు. all about their sons. లేదా తన కుమారుని చూడడానికి I రావట్లేదు. only come to worship God. కేవలము ప్రభువును ఆరాధించడానికి When you come for prayer, ప్రార్థనకు మనం వచ్చినప్పుడు when you have the desire, only I come for prayer for nothing else. నేను ప్రార్థన కొరకు మాత్రమే కానీ మరి దేని కొరకు కాదు అని గ్రహించాలి. We must realize that I am purchased by God. నేను దేవుని ద్వారా కొనబడ్డానని I come గ్రహించాలి. to the Lord's house. దేవుని ఇంటికి వస్తున్నానని. We as God's ones know that, Lord, I am so precious to you. I only come here for prayer for nothing else, Lord. ప్రభువా నీ దృష్టిలో ప్రశస్తమైన వాడును, కేవలము ప్రార్థన కొరకే నీ మందిరానికి వస్తున్నాను. He never expected one day my son will become a great prophet. ఒక దినమున నా కుమారుడు గొప్ప ప్రవక్త అవుతాడని ఎల్కానా ఎప్పుడూ అనుకోలేదు. Because God knows our heart. ఎందుకంటే ప్రభుకు మన హృదయం ఏంటో Now తెలుసు. we are sincerely realizing that I come only for God, not for anybody else. దేవుని కొరకే కానీ మరి ఎవరి కొరకు కాదని ఎప్పుడైతే యథార్థంగా మనం అలాంటి వైఖరితో వస్తామో. Can you turn with me to Matthew's Gospel chapter 2. మత్తయి సువార్త 2వ అధ్యాయం. Matthew's Gospel chapter 2. మత్తయి సువార్త 2వ అధ్యాయం. Verse 1 and 2. మొదటి 2 వచనాలు. Can you read, brother? Matthew's Gospel chapter 2, verse 1 and 2. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానుడు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. These wise men travel all the way not to see Bethlehem, not to see the shepherds, not to see the manger, not to see the Herod. They only came to worship the living God. తూర్పు దేశపు జ్ఞానులు వారు కేవలము సజీవుడైనటువంటి జీవగల దేవుని చూడడానికి వచ్చారు కానీ అక్కడ ఉన్నటువంటి కాపరులను హేరోదును తర్వాత అక్కడ ఉన్నటువంటి పశువుల పాకను చూడడానికి రాలేదు. God knows our heart. దేవునికి మన హృదయం తెలుసు. I know my heart. నా హృదయం నాకు తెలుసు. We must know that here the wise men, after reading the scriptures, they travel many miles to worship Lord Jesus Christ. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు లేఖనాలను పరిశోధించిన తర్వాత కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వాళ్ళు ప్రభువును చూడడానికి వచ్చారు. They were not worried about the long journey. వాళ్ళు దీర్ఘకాల ప్రయాణమును బట్టి వాళ్ళు ఏమి చింత కలిగలేరు. Because the scripture is fulfilled. We must go and worship Lord Jesus Christ. లేఖనాలు నెరవేరబడ్డాయి కనుక మనం వెళ్ళి ప్రభువును ఆరాధించాలి అనుకున్నారు. We as God's children must come with that longing. I come here to pray to the living God. జీవగల దేవుని నేను ప్రార్థించాలి అనేటువంటి అలాంటి ఆశతో ఆసక్తితో మనం Elkanah also travels for many kilometers to worship the Lord. ప్రభువును ఆరాధించడానికి ఎల్కానా కూడా మందిరానికి రావడానికి ఎన్నో కిలోమీటర్లు తాను కూడా The ప్రయాణించాడు. wise men traveled long distance to worship the Lord. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు కూడా ప్రభువును ఆరాధించడానికి ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. Unless we realize we are coming here to pray to the living God, God will never hear our prayers. జీవగల దేవునికి మనం ప్రార్థిస్తున్నాం అనేటువంటి గ్రహింపు లేకపోతే ప్రభువు మన ప్రార్థన వినడు. Elkanah never knew that one day my son will make a great leader of Israel. ఒకనొక సందర్భంలో నా కుమారుడు ఇశ్రాయేలుకు గొప్ప నాయకుడు ప్రవక్త అవుతాడని ఎల్కానా ఎప్పుడు కూడా He ఊహించలేదు. will become the judge of Israel. ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అవుతాడని He never knew that. అది కూడా గ్రహించలేదు. But God knows our heart. అయితే దేవునికి మన హృదయం తెలుసు. The Creator,
సృష్టికర్త. Now, if you realize that, Lord, you have purchased me. ప్రభువా నీవు నన్ను కొన్నావని Lord, గ్రహించినప్పుడు, this is my body, Lord. ప్రభువా ఇది నా శరీరం, Lord, you have purchased my body. నా దేహమును మీరు కొన్నారు. You want me that I should glorify God in my body. నా యొక్క దేహమందు నేను ప్రభువును మహిమపరచాలి. Elkanah came to worship the Lord with his body. ఎల్కానా తన యొక్క దేహముతో ప్రభువును మహిమపరచగోరాడు. Wise men use their body, traveling all the way to worship the Lord Jesus Christ. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు కూడా ఎంతో దీర్ఘకాలం ప్రయాణం చేసి వారి దేహములతో ప్రభువును మహిమపరిచారు. Matthew's Gospel, chapter 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం. Verse 20 altogether. 20 వచనం మనం కలిసి. Matthew's Gospel, chapter 18, verse 20 altogether. మత్తయి సువార్త 18:20 అందరం కలిసి చదువుదాం. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉందని చెప్పెను. Lord Jesus Christ, who purchased us, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కొన్నాడు. who redeemed us with his own precious blood, తన స్వంత రక్తము చేత మనల్ని విమోచించాడు. is amongst us. ఆయన మన మధ్యలో ఉన్నాడు. Do you realize that? అది గ్రహించగలుగుతున్నామా? Only when you realize that Lord God is amongst us. దేవుడు మన మధ్యలో ఉన్నాడని మనం గ్రహించాలి. God who purchased me is with amongst us. నన్ను కొన్న నా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. How great it is. ఎంత గొప్ప సంగతి. You must realize, Lord, what a privilege, Lord, I come before God. నేను దేవుని ఎదుటికి వచ్చేటువంటి ఎంత గొప్ప ఆధిక్యత నేను కలిగి ఉన్నాను. What a honor to know that Creator has purchased me, and that Creator is amongst us right now. సృష్టికర్త అయిన దేవుడు నన్ను కొనడము, సృష్టికర్త అయిన దేవుడు మన మధ్యలో ఉండటం. Hebrews chapter 11, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం verse 6. 6వ వచనం. Hebrews chapter 11, verse 6. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. All together, please. అందరం కలిసి చదువుదాం. Hebrews chapter 11, verse 6, all together. హెబ్రీ పత్రిక 11:6 అందరం కలిసి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. దేవుని ఎదురుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఎదురు వారికి మనకు దయచేవాడని నమ్మవలను కదా. Now, if you want to hear, God should hear your prayer. ఒకవేళ నువ్వు నీ ప్రార్థన దేవుడు వినాలని Unless you believe God is here, God won't hear your prayer. దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే తప్ప ప్రభుని ప్రార్థన ఆలకించాడు. Unless you understand, God's word says, without faith it is impossible to please God. దేవుని వాక్యం అంటుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యమని. He has purchased you. ఆయన కొన్నాడు. He is amongst us. ఆయన మన మధ్యలో ఉన్నాడు. If you want that God should hear your prayer, దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే unless you believe that God is here, God will not hear your prayer. దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మితే తప్ప ప్రభువు నీ ప్రార్థన అంగీకరించాడు. God is amongst us. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. Who purchased me, నన్ను కొన్న నా దేవుడు, redeemed me, విమోచించిన దేవుడు, not with silver and gold, వెండి బంగారం చేత his కాదు, own precious blood. తన సొంత రక్తము చేత. We must know, unless we understand God is here, God will not hear your prayer. దేవుడు ఇక్కడ ఉన్నాడని మనం నమ్మాలి. అప్పుడే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. Now, thirdly, మూడవ సంగతి 1 Samuel chapter 1, మొదటి verse సమూయేలు 15. మొదటి అధ్యాయము 15వ వచనం. 1 Samuel chapter 1, verse 15. మొదటి సమూయేలు 1:15. Reaper. అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమైనను మద్యమైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. I poured my heart to the Lord. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. I am not bothered about the situation. ఎవరైనా పరిస్థితులు బట్టి నాకేం పట్టింపు లేదు. I am not interested in anybody else. వేరే వారి విషయం నాకు ఆసక్తి లేదు. God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. God has chosen me. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. I pour my heart to the Lord. నా ఆత్మను ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తాను. This is called Christian life. ఇదే క్రైస్తవ జీవితం. Christian life is how you pour your heart before God. క్రైస్తవ జీవితం అంటే నీ యొక్క హృదయమును ఆత్మను ఏ Do విధంగా you know how to pour your heart before God? ప్రభు ఎదుట నీ ఆత్మను ఎలా కుమ్మరించాలో తెలుసు. This is the highest privilege anybody can have in this world. ఈ లోకంలో ఎవరికైనా ఉండేటువంటి గొప్ప ఆధిక్యత ఇది. Do you know how to pour your heart before God? ప్రభు ఎదుట నీ ఆత్మను కుమ్మరించడం ఉందా? Yeah, Hannah here, she poured her heart to the Lord. తన ఆత్మను హన్నా ఇక్కడ కుమ్మరిస్తుంది. She knows that God hears my prayer.
హన్నాకు తెలుసు తన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని. That's why she poured her heart to the Lord. అందుకే తన హృదయం అంతటిని ప్రభు సన్నిధిలో కుమరించింది. We as God's we must know when we are precious to God. దేవుని సన్నిధిలో ఆ దేవుని పిల్లలముగా మనము దేవుని దృష్టిలో ఎంత ప్రశస్తమైన వారము. Instead of pouring our heart to the Lord, మనము ఆయన సన్నిధిలో కుమరించడానికి బదులుగా we tell everyone. అందరికీ చెప్తాం. Then we are getting into a lot of trouble. అప్పుడు ఎంతో సమస్యలు ఎదుర్కొంటాం. But God's Hannah అయితే హన్నా విషయంలో have come to God. నేను దేవుని సన్నిధికి వచ్చాను. ఎల్కానా came to worship the Lord. ప్రభువును ఆరాధించడానికి వచ్చాను. Hannah హన్నా came to pour her heart to the Lord. తన హృదయమును ప్రభు సన్నిధిలో కుమరించడానికి వచ్చింది. It's very, very important for us to know. ఇది మనం గ్రహించడానికి ఎంతో ప్రాముఖ్యమైన The సంగతి. highest experience we can have is pour my heart to the Lord. ఎవరైనా కలిగి ఉండగలిగిన గొప్ప అనుభవం ఏంటంటే ప్రభు సన్నిధిలో హృదయమును In my కుమరించగలగడం. distress, in my trouble, I'll pour my heart to the Lord. నా యొక్క ఒత్తిడిలో ఉపద్రవంలో నేను ప్రభు సన్నిధిలో నేను హృదయమును కుమరించగలను. And Hannah knew that I'll come to the Creator. నేను సృష్టికర్త దగ్గరికి వచ్చానని హన్నా గ్రహించింది. I come here to God who answers my prayer. నా ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరికి నేను వచ్చానని. God knows my heart. ప్రభువుకు నా హృదయం ఏంటో తెలుసు. We cannot deceive others. ఇతరులను నేను మోసగించలేను. But God is speaking to us. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. God wants to hear your prayer. దేవుడిని ప్రార్థన ఆలకించాలని It's very simple. చాలా సామాన్యం. Realize that God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడని నువ్వు He has గుర్తించాలి. purchased me. నన్ను కొన్నాడు. He has redeemed me. నన్ను విమోచించాడు. I am to God very precious. నేను ఆయన దృష్టిలో ప్రశస్తమైన వాడు. I can't use my body as I want to use according to my desire. నాకు ఇష్టం వచ్చినట్లుగా నా దేహం నేను వాడకూడదు. God says, ప్రభు అంటాడు, my child, I purchased with your own precious blood. నా కుమారుడా నా కుమార్తె నేను Glorify, రక్తం చేత కొన్నాను. you must glorify with your body. నీ దేహం చేత నన్ను మహిమపరచాలి. What's 1 Samuel chapter 1 verse 17 and